నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. దొంగలు బాబాయ్ దొంగలు మళ్ళీ దొంగల బిడద ఎక్కువైపోయింది. విపరీతమైన దొంగలు అక్కడ దొంగలు ఇక్కడ దొంగలు అదిగో దొంగలు ఇదిగో దొంగలు అని చూస్తున్నాము. చాలా అలా రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంటుంది. అది పిచ్చి నగలైనా గోల్డ్ అయినా కూడా దొంగలకు తెలియట్లేదు. పిచ్చి నగలు వేసుకొని తిరుగుతున్నా కూడా ఇప్పుడు జనరేషన్లో ఈ కాలంలో అంతంత బంగారము కొనుక్కొని వేసుకునే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఆ బంగారం రేటు కూడా ఆకాశాన్ని అంటుకుంటుంది. 1,00,000 దాటుతుంది అని అంటున్నారు. కాబట్టి ఈ డబ్బు 1,00,000 రూపాయలు పెట్టి మెడలో వేసుకొని తిరిగినప్పుడు దొంగకు ఫ్రీగా వచ్చినప్పుడు వాడు దోసేసుకోవడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి ఎవరైనా కూడా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు, మీరు నగ వేసుకున్నా కూడా జాగ్రత్తలు, అతి జాగ్రత్తగా ఉండండి. ఇంటిలో ఉన్నా కూడా అంతే జాగ్రత్తగా ఉండండి. బయట దొంగలైనా ఇంటికి వచ్చే దొంగలైనా కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నారు. ఇది ఖమ్మం జిల్లా వైరాలో ఒక ఘటన జరిగిందండి. ఈ జరిగి కూడా 2-3 రోజులు కావచ్చు. అయితే తన కొడుకు, ఒక ముసలావిడ ఉంది, ఇంట్లో సొంతం ఇల్లే, కొడుకు వేరే ఊర్లో జాబ్ చేస్తున్నాడంట. అక్కడే ఉంటున్నాడు. ఎప్పుడో వారానికి 1-2 సార్లు ఇంటికి వస్తాడేమో. కోడలేమో స్కూల్లో టీచర్గా పనిచేస్తుందంట. ఆ ముసలాం ఒక్కటే రోజు ఇంట్లో ఉంటుంది. అంటే కోడలు మధ్యాహ్నం లంచ్కి వస్తుంది, 12:30 వరకు లంచ్కి వస్తుందంట. ఇంకా ముసలామకి ఇంత వండి పెట్టో లేక ముసలామిని వండుకొనో ఏదో రకంగా మొత్తానికైతే ఉన్నారు. ఇది గమనించిన తెలిసిన దొంగలో మరి కొత్త దొంగలో తెలియదు కానీ వచ్చి గేటు 4 వచ్చారంటండి. గేటు తెరుచుకొని లోపలికి వచ్చారంట. ఎవరు గేటు తీయొద్దు అని ముసలామె ఎదురుగానే కూర్చొని గట్టిగా అరిచినా కూడా దొంగలు లేదు, మేము ఇది సర్వే రాసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు ఏదో కొత్త సర్వేలన్నీ నెలకొక సర్వే, కొత్త రకం సర్వేలు రాసుకోవడానికి వస్తున్నారు కదా. ఇలాంటి వల్ల కూడా కొంచెం విపరీతమైన దాడులు ఎక్కువవుతున్నాయి. అలా సర్వే రాసుకుంటామని వచ్చి లోపలికి వచ్చి ఏదో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసి ఆ ముసలామెను చేతులు కాళ్ళు స్టిక్కర్లు వేసి, చేతులకు కాళ్ళకు నోటికి స్టిక్కర్లు వేసి బంధించి, ఒకడేమో ఆ ముసలామెను కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి నడుము మీద కూర్చున్నాడంట అండి దుర్మార్గుడు. నడుము పైన కూర్చొని ఆ ముసలామెను కదలనియకుండా, అరవనియకుండా పట్టుకొని ఉన్నాడంట. మిగతా 3 ఇంట్లో మొత్తం సోదాలు చేసి ఏది దొరికితే అది దోసుకున్నారు. దాదాపు 15 తులాల బంగారం అంటున్నారు. నగదు కూడా ఉంది అని చెప్తున్నారు. అలా దోసేసుకొని ఆ ముసలామె బీరువా తాళాలు ఎక్కడున్నాయి అవి ఇవి అని అడిగినప్పుడు ఆ ముసలామె ఏదో మొత్తానికి మత్తు ఏదో చల్లారంట. ఆ ముసలామె వాళ్ళు చెప్పినట్లుగానే, దొంగలు చెప్పినట్టుగానే విన్నదంట. వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేపించుకున్నారు. నగలు ఎక్కడ ఉన్నాయి, బంగారం డబ్బు ఎక్కడ ఉంది అనే సంగతి అన్నీ అడిగి తెలుసుకొని ఆ ముసలామెను గట్టిగా పట్టుకొని 3 అన్నీ దోచుకొని ఒక్క అరగంటలో 12 గంటలకు వచ్చారంట. మధ్యాహ్నము 12 గంటలకు వచ్చి అరగంటలో మొత్తం దోసేసుకొని ఆ ముసలామెను బంధించి, ఇంకా నయం ఏం కొట్టలేదు, ముసలామెను ఖాళీ స్టిక్కర్లతోటి, చేతులకు స్టిక్కర్లతోటి పట్టుకొని నడుము మీద ఒంటి మీద కూర్చొని లేవకుండా అరవకుండా అట్లా చేసి ఆ దొంగలు ఆ పని చేశారు. ఇలా సర్వేల గురించి, కరెంటు బిల్లుల గురించి, ఇంకా వేరే కొత్త రకంగా క్రియేట్ చేసుకొని దొంగలు కొత్త రకంగా వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ముసలమ్మ ఆ దొంగలు వెళ్ళిపోయినాక వెంటనే ఒక 2-3 నిమిషాల్లో కోడలు వచ్చేసిందంట. లోపలికి రాగానే అన్ని డోర్లు అన్నీ తెరిచి ఉన్నాయంట. బెడ్రూమ్లో ఆ ముసలామెను ఆ బెడ్రూమ్లో వేసి గొల్లం పెట్టేశారంట ఆ దొంగలు.
ఏంది గేటు తెరిసే ఉంది, డోరు తెరిసే ఉంది అని ఆ కోడలు అనుకుంటూ లోపలికి వచ్చి అటు ఇటు చూస్తే లోపల ముసలామె కేకలు వినపడ్డాయంటే అరుస్తుందంట ముసలామె. ఇంకా లోపలికి వెళ్ళి ఆ కోడలు బెడ్రూమ్ డోర్ తీయగానే ఆ ముసలామె వణికిపోతుంది అనమాట. ఒక పూనకం వచ్చిన ఆమె వణికినట్టుగా వణుకుతుంది. భయపడ్డదనమాట. భయపడింది. నోట మాట రావట్లేదు, తడబడిపోతుంది, నోరు ఎండిపోతుంది. ఎంతసేపు, ఒక అరగంట సేపు అలాగే ఉంచారంట ముసలామెని. చాలా పెద్ద ఆవిడ. ఏముందండి, కాసంత ముక్కు నోరు మూసేశారంటే ఊపిరి వెళ్ళిపోతుంది. నయం ఎట్లనో చంపకుండా ఉన్నది దోసుకొని పోయారు. ఇంకా ఆ కోడలు లోపలికి వచ్చి ఇంకా లబోది మొత్తుకొని వెంటనే పోలీసులకు ఫోన్ చేసిందంట. పోలీసులు ఒక 10 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అంత వివరంగా వీడియో తీసి వివరంగా అన్నీ రాసుకొని ఆ కోడలు ఆ ముసలామె విని, ముసలామె చెప్పడానికి కూడా భయం వేస్తుంది, వణికిపోతుంది. ఆ ముసలామె ఒక్కొక్క మాట మాట్లాడాలని పోలీసులు అడిగేదానికి సమాధానం చెప్పలేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయండి. వెంటనే వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే కూడా వచ్చేసాడు. పోలీసులకు కేసు పెట్టారు. మరి దొరికాయో లేదో ఇంకా తర్వాత విషయము. జరిగేది ముఖ్యం, మనకు దొరికేది తర్వాత సంగతి. ప్రాణాపాయం లేకుండా మనము ఉన్నప్పుడే మన జాగ్రత్తలు మనము జాగ్రత్తగా ఉన్నాము అనుకోవాలి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే ఆ కోడలే ఇంట్లో ఉండి ఆ కోడలు పని, ఆ ముసలామె పని చేస్తే ఎంత ఇబ్బంది ఉండేదండి. ఇలాంటి దొంగలు మోపయ్యారు. ఇలాంటి ఎందుకంటే ఫ్రీగా వచ్చిన సొమ్ము దొంగలదేముందండి? దొంగలకి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? ఒక 10 గ్రాములు, 1 తులం బంగారం దొరికినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేసుకుంటారు. అట్లా ఉంటారు దొంగలు. ఇవాళ రేపు బంగారం 1 గ్రాము కొనడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. 15 తులాల బంగారం తీసుకెళ్లారంటే చూడండి. ఇలా దొంగతనాలు కొత్త రకంగా, వెరైటీగా, రకరకాలుగా దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. అక్కడే కాదండి, మన రోడ్డు మీద వెళ్ళినా కూడా చైన్లు లాక్కపోవడము. ఒక ఆవిడ ఉదయమే లేచి దేవుడు పూజ కోసము పువ్వులు తెంపుతుంటే గేటు బయట ఎవడో అడ్రస్ అడగడానికి వచ్చి ఈ అడ్రస్ ఎక్కడ ఉంది అని ఆ ముసలామెను అడిగితే ఆ ముసలామె ఆ పేపర్, ఎవరైనా అంతే అనుకుంటాము, పేపర్ ఇస్తుంటే అడ్రస్ చెప్పమ్మా అంటే ఎవరైనా సానుభూతితో చెప్తాం కదా, కానీ అవతల వాడు దుర్బుద్ధితో ఉన్నాడని మనకు తెలియదు. కాబట్టి పేపర్ తీసుకొని అడ్రస్ చూస్తుండగానే ఆ ముసలామె మెడలో గొలుసు లాక్కొని పోయాడు. 3 తులాల గొలుసు అంట. ఇలా ఉన్నాయండి దొంగతనాలు. ఏం చేస్తాము? అడ్రస్లు అడగడానికి వచ్చి కూడా మోసాలు చేస్తున్నారు. ఇంకొక చోట అండి, షాప్లో ఇలాగే సేమ్ ఇదే షాప్కి లేడీ కూర్చున్నదంట. అక్కడ ఆమె మెడలో కూడా పుస్తల తాడు ఉందంట. ఒకడు పోయి చూసి జనాలు ఎవరు లేనప్పుడు పోయి షాప్లో పోయి ఈ అడ్రస్ ఎక్కడుందని ఆ పేపర్ ఇచ్చాడంట. ఆమె కూడా ఆ అడ్రస్ పేపర్లో చూస్తుండగానే ఆమె మెడలోది లాక్కొని వెళ్ళిపోయాడంట. ఇంకా తర్వాత లేడీ కదా, లేకపోతే బొమ్మవుతుంది, వాడు బండి వేసుకొని ఉడాయించేశాడు. ఇలా రకరకాలు మనకు తెలియదు. ఈ రకంగానే దొంగలు వస్తున్నారని మాత్రం తెలియదు. కాబట్టి బయటికి వెళ్ళిన, ఇంట్లో ఉన్న అతి జాగ్రత్తగా ఉండాలి. గేటు దగ్గరకు వచ్చి ఈ రోజుల్లో బిచ్చగాళ్ళు కూడా గేటు తీసుకొని లోపలికి వచ్చే పరిస్థితి ఉంది. అట్లా ఉంది పరిస్థితి. కానీ బిచ్చగాడైనా తెలియదు, దొంగ అయినా తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వయసు ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇదేనండి రకరకాల దొంగతనాలు, రకరకాల దోపిడీలు. కాబట్టి ఎవరికైనా జాగ్రత్తలు అవసరము. జాగ్రత్తలో అతి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేనండి ఈనాటి వీడియో. మీరు కూడా మీ ఇల్లు, మీ గేట్లు కానీ ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు ముందుగా పెద్ద వయసులో ఉన్నవారు పోయి సమాధానం చెప్పుకోవాలి. లేదంటే వాళ్ళని లోపలికి వస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి.
అంటే తెలియని వాళ్ళు అతిగా మాట్లాడి లోపల కూర్చుందామని కూడా ఉంటారండి కొంతమంది. కొన్ని ఈ సర్వేల విషయంలో అవే జరుగుతున్నాయి. ఒక కుర్చీ ఇయ్యి, ఒక టేబుల్ ఇయ్యి అని లోపలికి వచ్చి ఆ కుర్చీలో కూర్చొని మొత్తానికి దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి దొంగలను చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతేగాని మనం ఏ ఏ పని చేసినా కూడా కొంచెము ఆలోచించి వారిని లోపలికి రానివ్వకూడదు. గేటు బయట నుంచే సమాధానం చెప్పి పంపించాలండి. ఇదేనండి. మీరు ఏమన్నా ఆలోచన చేసుకొని దొంగలకు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండాలి. నమస్తే అండి.